హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మేము బెంగుళూరు నుంచి వయనాడు వెళ్ళామండి. ఆ ట్రిప్ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మేమంతా రెడీ అయిపోయాం 6:00కే. వెహికల్ అయితే 6:15 అలా వచ్చిందండి. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము తొందరగా. సో, మా పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఫస్ట్ అయితే శ్రీరంగపట్నం వెళ్ళామనమాట. ఈ ట్రిప్ ఏమో బెంగుళూరు టు మైసూర్, మైసూర్ టు వయనాడ్ అనమాట. సో, మైసూర్ వెళ్ళే దారిలోనే మనకి శ్రీరంగపట్నం వస్తుంది. ఇదైతే పూరి టెంపుల్ అండి. బెంగుళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉంటుంది. సో, చూడండి రోడ్లంతా ఎంత ఖాళీగా ఉన్నాయో కదా! అందుకనే నేను కూడా ఒక వీడియో తీసుకున్నాను. రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి ఒకసారి బెంగుళూరులో అని. సో, ఇంకా నేను చుట్టుపక్కల వెదర్ అయితే చాలా బాగా అనిపించింది. సో, అది కూడా వీడియో తీసుకున్నాను. ఇదైతే బెంగుళూరు నుంచి ఫస్ట్ మేము శ్రీరంగపట్నం వెళ్ళామనమాట. ఆ రోడ్ అనమాట. చుట్టుపక్కల చూడండి ఎంత బాగా పొలాలున్నాయో. మార్నింగే కాబట్టి వెదర్ కూడా చాలా బాగా ఉంది. క్లౌడీగా పక్కన చుట్టుపక్కల గ్రీనరీగా చాలా బాగా అనిపించింది మాకైతే. సో, ఫస్ట్ మేము నిమిషాంబ టెంపుల్‌కి వెళ్ళామనమాట. ఇది శ్రీరంగపట్నంలో ఉంది. ఇక్కడ అమ్మవారు నిమిషాంబాదేవి ఉందనమాట. ఫస్ట్ అయితే మేము క్యూలో ఎంటర్ అయిపోయాము. సో, ఇంకా మేము క్యూలో అయితే ఒక 20 మినిట్స్ దాకా వెయిట్ చేసాము. మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి రష్ బాగా ఉండింది. సో, ఇలా క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మా టర్న్ కోసము. సో, మా బుజ్జిగాడు ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాడు ఆ రోజు. ఇది చుట్టుపక్కల అనమాట. చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ చెరువు కూడా ఉంది. ఎంత బాగా ఉందో చూడండి పరిసరాలు అమ్మవారి టెంపుల్ దగ్గర. కొద్దిమంది అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఎంత పచ్చగా ఉందో చుట్టుపక్కలైతే. సో, ఇంకా మేము దర్శనం చేసేసుకొని అమ్మవారు మేము ఇంకా మైసూర్ బయలుదేరేసాము. అప్పటికే 10:00 అయిపోయిందనమాట. కొద్దిగా క్లౌడీగా భలే అనిపించింది మాకైతే వెదరు. ఇదంతా అమ్మవారి టెంపుల్ అనమాట చుట్టుపక్కల. చాలా బాగా అయింది మాకు దర్శనం అయితే. సో, దర్శనం అవ్వగానే మేము ఇంకా మైసూర్ బయలుదేరేసామనమాట. బ్రేక్‌ఫాస్ట్‌కి ఆగాము. ఇక్కడ చూడండి సిజర్ అండ్ టేప్‌తో వెరైటీగా ఉంది ఇక్కడ. ఇక ఆలస్యం చేయకుండా తొందరగా టిఫిన్ ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకంటే అప్పటికే బాగా ఆకలిగా అనిపించింది పిల్లలకి, మాకంతా. సో, నేనైతే ఇడ్లీ, వడ ఆర్డర్ చేసుకున్నాను. బాగా అనిపించింది టిఫిన్ అయితే. మా పాప ఎక్కడికి వెళ్ళినా కానీ మసాలా దోస ఆర్డర్ చేసుకుంటుంది. నేనిక్కడ మా బాబుకి తినిపిస్తూ, నేను తింటూ తంటాలు పడుతున్నాను. ఇంక తినేసి చాముండి హిల్స్ బయలుదేరేసాము. చాముండి హిల్స్ కూడా ప్రయాణం చాలా బాగా సాగింది. చాముండి హిల్స్ మైసూర్ నుంచి హాఫ్ అన్ అవర్ ప్రయాణము. సో, రోడ్డుకి ఇరువైపులా ఇక్కడ కూడా చాలా పచ్చగా చెట్లు ఉన్నాయి. కర్వ్స్‌గా రోడ్డు, ఘాట్ రోడ్ అనమాట. మేమైతే ఈ ట్రిప్ ఫ్రైడే స్టార్ట్ చేసాము. ఫ్రైడే, సాటర్డే, సండే అన్నట్లు. సో, ఫ్రైడే కాబట్టి ఫుల్ రష్ అండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత రష్ ఎప్పుడు. ఇది నేనైతే థర్డ్ టైమ్ అనుకుంటా వెళ్ళడం చాముండి హిల్స్. ఎప్పుడు అంత రష్ నేను చూడలేదు. ఇదంతా గోపురము. సో, మేమైతే దర్శనం బయట నుంచే చేసేసుకోవాల్సొచ్చింది. చానా పెద్ద క్యూ ఉండే అక్కడ. సో, మళ్ళీ మాకు వయనాడ్ ఎంట్రీకి లేట్ అవుతుందని చెప్పేసి బయట నుంచే దర్శనం చేసుకున్నాము. సో, అలా దర్శనం అయిపోగానే మేము కిందికి వచ్చేసి మైసూర్ జూకి వెళ్ళామనమాట. 0-5 ఇయర్స్ పిల్లలకైతే నో టికెట్. 5 ఇయర్స్ టు 12 ఇయర్స్ పిల్లలకైతే ₹50, పెద్దవాళ్ళకి ₹100 టికెట్ అండి. ఇక్కడంతా ఎంట్రన్స్‌లోనే మనకి మ్యాప్ ఇచ్చేశారు. మనం ఒక ఫోటో తీసుకోవచ్చు. ఏ రూట్ నుంచి ఏ రూట్‌లో వెళ్తే మనము
ఏ ప్లేసులు కవర్ చేయొచ్చు అనేదంతా ఉంటుంది. సో, ఎంట్రన్స్‌లోనే పీకాక్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. పిల్లలకే కాదండి, ఎప్పుడైనా పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మైసూర్ జూ అనేది. మేమైతే బాగా ఎంజాయ్ చేశాము. వెదర్ కూడా చాలా బాగుంది నేను ముందు చెప్పినట్టు. ఇక్కడ చూడండి వైట్ పీకాక్ ఎంత బాగా అనిపించిందో చూడగానే మాకైతే. ఇక్కడ ఉడత చూడండి మా పాప వీడియో తీసుకుందనమాట. అదసలు భయమనేదే లేకోకుండా హ్యాపీగా మన దగ్గరగా తిరుగుతోంది. సో, మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ జూ అంతా తిరిగేసామనమాట. ఇంగ మా వాడు కొద్దిసేపు అయిపోతేనే ఎత్తుకో అని అడుగుతుంటే మా వారు ఇలా ఎత్తుకొని అన్నీ చుట్టూ చూపించుకుంటూ తిరుగుతున్నారు. ఇంకా వాడి స్టామినా అయిపోయింది. చాలా పెద్దది కదా జూ. కొన్ని యానిమల్స్ అయితే వాడికి బాగా తెలుసు కాబట్టి వాడికి అన్నీ చూపించుకుంటూ తిరిగామనమాట. ఇదైతే పెద్ద స్నేక్ అండి వాటర్‌లో ఎలా ఉందో. ఇంక మేమైతే గబగబా అన్నీ చూసేసుకొని ఎగ్జిట్ అయ్యాము. జూ ఫుల్ వీడియో అయితే ఇంకోటి తయారు చేసేసి ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. సో, ఇంకా మేము బయలుదేరేసాము లంచ్ చేసుకొని వయనాడ్‌కి. మైసూర్ నుంచి వయనాడు 3½ అవర్స్ అండి. సో, బండీపుర ఫారెస్ట్ మీదుగా వెళ్తుంది ఈ రూటు. ఇది కూడా చాలా అద్భుతంగా జరిగిందండి ప్రయాణము. ఫారెస్ట్‌లో వెళ్తూ ఉంటే ఎంత బాగా కూల్ ఎయిర్, ఆ బ్రీజ్ అంటారు కదా! కూల్ బ్రీజ్ అలా తగులుతూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. అప్పుడప్పుడు ఇలా ట్రిప్స్ వేసుకోవాలండి. మనసుకు చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది. మనం కూడా రిలాక్స్ అవుతాము. ఈ పచ్చని పరిసరాలు ఇలాంటివన్నీ చూసినప్పుడు, ప్రకృతిని చూసినప్పుడు. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో ఈ కామెంట్ చేయండి. ఇది చూడండి ఎలా వెళ్తుందో రూట్. చుట్టుపక్కల పెద్ద పెద్దగా చెట్లు. మేము వెళ్తున్నప్పుడైతే మాకు రోడ్డు వైపునే ఎలిఫెంట్స్ కనిపించాయన్నమాట. సో, ఇంక మేము వయనాడ్ వచ్చేసాము. ఇదైతే మా రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా క్లీన్‌గా అనిపించింది. బాగుంది. సో, వాళ్ళే రూమ్‌లో కెటిలు, కాఫీ మేకర్ అన్నీ పెట్టేశారు. టీవీ. ఈవినింగ్ అయితే మేము రెడీ అయిపోయేసి సుల్తాన్ బత్తరి అండి ఈ ఊరి పేరు. ఆ ఊర్లో మేము ఒక మాల్‌లోకి వెళ్ళిపోయాము. సో, మా వాడైతే ఒక కార్ రైడ్ చేశాడు. ఆ అబ్బాయి అయితే ఇంకొక బైక్ రైడ్ కూడా ఫ్రీగా ఇచ్చాడు వాడి కోసం. సో, మిగతా విషయాలు, ట్రిప్ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.